మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 30 వచనం. నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియచేయబడతా ఉంది. నీతిమంతుడు దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు కనుక, దేవునిపైనే ఆధారపడి ఉంటాడు కనుక ఎన్ని సమస్యలు వచ్చినానో వాడు ఎప్పటికీ కదిలించబడని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. అందుకే మరి దేవుని వాక్యంలో ఆలోచన చేయగలిగితే ప్రభువారు సెలవిస్తున్నారు, ఎవరైతే దేవుని మాట విని వారు బండ మీద తన ఇంటిని కట్టుకుంటాడో వారి ఇండ్లు వాన వచ్చినను వరద వచ్చినను మరి ఇతరవి ఏవి వచ్చినను ఆ ఇంటిని తాకలేవు, ఆ ఇంటిని కదల్చబడలేవు. కానీ ఎవరైతే దేవుని మాట వినక ఇసుక మీద తన ఇంటిని కట్టుకుంటాడో వాడు బుద్ధిహీనుడుగా కనబడుతున్నాడు. చిన్న సమస్య వచ్చిన వెంటనే అది కుప్పకూలిపోతుంది. ఈ దినాన నీతిమంతుడిగా బతుకుతున్నటువంటి నీవు కట్టబడాల్సింది దేవుని వాక్యం మీద, దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడి బ్రతుకుతావో, ఎప్పుడైతే దేవుని మీద దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని నడుస్తావో, అప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినను నువ్వు ఎన్నటికీ నీ కదిలించబడవు. అది దేవుని వాక్యం తెలియజేస్తుంది. బిడ్డలారా, యోబు గారి గురించి మనం ఆలోచన చేస్తే, యోబుకును యోబు కుటుంబానికి ఆయన చేయించిన పనికిని ఆయన ఇంటి పనివారందరి మీద దేవుని కంచె ఉన్నది. ఎప్పుడైతే దేవుని కంచె ఉన్నదో ఆ ఇంటిలోకి ఏ దుష్టశక్తి కూడా ప్రవేశించలేదు. ఎప్పుడైతే ఆ కంచె తొలగిపోయిందో అపవాది కుట్రలు, అపవాది పన్నాగాలు అతని ఎంతగానో బాధపరిచేది. బిడ్డలారా, అయినప్పటికీ దేవుని మీద ఆధారపడుతున్నటువంటి యోబు గారి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆయన దేహమంతా భయంకరమైనటువంటి వేదనకు బాధ గురైనప్పటికీ, తన భార్య మాటలకు ఆయన ఎంతగానో కృంగిపోతున్నప్పటికీ, తన స్నేహితుల మాటలు కృంగిపోతున్నప్పటికీ ఆయన ఎప్పుడు కూడా కదిలించబడలేదు. చిన్న మాట కూడా ఆయన కంగారు పడలేదు. అందుకే ఈరోజు మనం యోబు గారిని నీతిమంతుడిగా ఎంచబడతా ఉన్నాడు కనుక ఊదు దేశంలోనే ఆయన ఒక నీతిమంతుడు కనబడుతున్నాడు. ఈరోజు భూమి మీద నీవు కూడా నీతిమంతుడిగా కనబడవాలి. ఎప్పుడైతే దేవుని మీద దేవుని వాక్యం మీద ఆధారపడి బ్రతుకుతాడో వాడు ఎన్ని సమస్యలు వచ్చినను తిరిగి అలాగే స్థిరంగా నిలబడుకొని ఉంటాడు. బహుశా 23లో అనేకమైన శ్రమలు వచ్చి కంగారు పడి చచ్చిపోదాం అనుకుంటున్నామేమో. అయితే 24లో దేవుని వాక్యం సెలవిస్తోంది, నువ్వు నిలబడగలిగితే క్రీస్తు అనే బండ మీద, ఆ బండ క్రీస్తు ప్రభువారు. క్రీస్తు అనే బండ మీద నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో నువ్వు ఎన్నటికీ కదిలించబడవు. అనేకమైనటువంటి అపవాది శోధనలు వచ్చినప్పటికీ నిన్ను ఎంతని కదల్చని కనుక దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచండి, వాగ్దానం చేత పట్టుకోండి. దేవుడి గొప్ప కార్యాలు మీ జీవితంలో నెరవేర్పు జరిగించును గాక. ఆమేన్.